హాయ్ అండి. ఈరోజు మీకు నేను బెండకాయ స్టిక్స్ ఎలా చేయాలో క్లియర్‌గా అర్థమయ్యేటట్టు చెప్తానండి. ఫస్ట్ అయితే దీనికోసం నేను ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకున్నానండి. బెండకాయలు తీసుకొని ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదే విధంగా కట్ చేయండి. కాకపోతే నేను మీకు ఒక బెండకాయ మటుకు చూపిస్తానండి. ఈ విధంగా కటింగ్ అనేది ఈ విధంగా రావాలి. పొడుగ్గా ఉండాలి. కాకపోతే సన్నగా ఉండాలి బెండకాయ అనేది. ఈ విధంగా. ఈ విధంగా ఉంటే మంచి స్టిక్స్ అనేది బెండకాయ స్టిక్స్ అనేది చాలా బాగొస్తుంది. ఆ తర్వాత మసాలా విషయానికొస్తే ఒక బేసిన్ తీసుకొని బేసిన్‌లో ఇలా బెండకాయలు వేసేసి ఇకపోతే స్పూన్ల కొలతలండి. ఇదొచ్చేసి టీ స్పూను. టీ స్పూన్‌లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక టీ స్పూను కారం, ఒక టీ స్పూను సాల్ట్ కూడా వేసేయండి. ఆ తర్వాత జస్ట్ పావు స్పూను మాత్రమే పసుపు వేసేయండి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 టీ స్పూన్ల వరకు వేసేయండి. ఆ తర్వాత జీలకర్ర అండి. జీలకర్ర కూడా ఒక్క టీ స్పూన్ వేసేయండి. ఇందులో వాము అయితే అవసరం ఉండదండి. ఆ తర్వాత వచ్చేసి ధనియా పౌడర్ అండి. ధనియా పౌడర్ వచ్చేసి ఒక అర టీ స్పూన్ వరకు వేసేయండి. ఆ తర్వాత శనగపిండి. శనగపిండి వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు. ఆ తర్వాత కార్న్ పౌడర్ అండి. ఈ కార్న్ పౌడర్ మెయిన్ అండి. ఎంత క్రిస్పీగా వస్తుందంటే ఈ కార్న్ పౌడర్ వల్ల మెయిన్ కార్న్ పౌడరే కాబట్టి కార్న్ పౌడర్ అనేది కాస్త ఎక్కువ పడుతుంది. కార్న్ పౌడర్ విషయానికొస్తే 3 లేక 4 వరకు టీ స్పూన్లు వేసుకోవచ్చండి. ఇంకొక విషయం, ఇవన్నీ కలిపిన తర్వాత లైట్‌గా నీళ్లు చల్లుకోవాలండి. పొయ్యొద్దు. ఏ పకోడీకైనా సరే గాని. ఇప్పుడు ఆయిల్‌లో వేసే విధానం అండి. ఆయిలు బాగా వేడిగుంటనే వేయాలి. ఇలా చల్లగైన తర్వాత మాత్రం అస్సలు వేయొద్దండి. దీని వలన స్టిక్స్‌కనేది కోటింగ్ అనేది ఊడిపోతుంది. పిండి అనేది ఊడిపోయి ఓన్లీ బెండకాయలు మాత్రమే ఉంటాయి. అందుకే ఆయిల్ బాగా వేడి అయిన తర్వాతనే ఈ స్టిక్స్ అనేది వేసేయాలి. వేసిన తర్వాత వెంటనే కలపొద్దండి. ఆయిల్ నుండి పైకొచ్చిన తర్వాత మాత్రమే ఇవి తీసేయాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత. అంటే మనం సౌండ్ రావాలి. సౌండ్ వచ్చిన తర్వాతనే ఇవి తీసేయాల్సి ఉంటుంది. ఈ విధంగానండి. ఇప్పుడు బెండకాయ స్టిక్స్ అనేది పూర్తిగా అయిపోయాయండి. ఇక బయటికి తీసేద్దాం. చూసారు కదా! ఎంత సింపుల్‌గా రెడీ అయిపోయాయో బెండకాయ స్టిక్స్ అనేది. ఇవేనండి మీకు చాలా వీడియోలో చూపించే స్టిక్సు. చాలా అంటే చాలా సింపుల్. చూస్తున్నారు కదా! ఇలా కడకు రావాలి. ఇలా అంటే తునిగిపోవాలి. చాలా చాలా సింపుల్. ఒకటండి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.